అందరికీ నమస్కారం అండి. అయితే మనం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గురించి మరియు స్వామివారి యొక్క హరికులు గురించి చెప్పుకుంటున్నాం కదండీ. నిన్నటి టాపిక్‌తో కంటిన్యూషన్ అనమాట. భగవద్ రామానుజుల వారి గురించి చెప్పుకుంటున్నాం. అయితే తనకు గురువు, మేనమామ అయిన తిరుమల నంబి తిరుమల క్షేత్రంలో చేస్తున్న తీర్థ కైంకర్యం సమయంలో సాక్షాత్తు శ్రీనివాసుడు తాతా తాతా అంటూ బోయవాని రూపంలో వెంటపడి నీళ్లు తాగిన వృత్తాంతాన్ని గూర్చి వినిన రామానుజుల వారు ఆనందించి ఆ ఘట్టం జరిగిన రోజుకు గుర్తుగా ప్రతి ఏటా తన్ని రాముడు ఉత్సవం, ఆకాశగంగా అమృత జలోత్సవం జరుగునట్లు ఏర్పాటు చేశారు. ఈ ఉత్సవం అధ్యయనోత్సవాలు చివరి రోజున జరుగుతున్నది. అయితే తిరుమల శ్రీవారి సేవల్లో కైంకర్యాల్లో నిత్యము పాల్గొనే జియ్యంగారులు, తాళ్ళపాకం వారు, గమెకారులు అంటే వంటవార్లండి, భజంత్రీలు, మున్నాగవారు భక్తుల సేవ నిమిత్తమే రామానుజుల వారు ప్రతి సంవత్సరం ఉగాది నుంచి 40 రోజుల పాటు నిత్యోత్సవాలు జరుగునట్లు ఏర్పాటు చేశారు. ఉత్సవానంతరం 40 రోజులు రామానుజుల వారి సన్నిధిలో శ్రీవారి కొలువు ఆస్థానం జరుగుతుంది. ఇంకా ఆలయంలో శ్రీ యోగా నరసింహస్వామిని ప్రతిష్ఠ చేయించి నిత్య పూజ నివేదనలు జరిగినట్లు ఏర్పాటు చేశారు. తిరుమల శ్రీవారి ఆలయంలో సంక్రాంతి పండుగ మరుసటి రోజు కనుమ నాడు తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలోని శ్రీ గోదాదేవి ఆండాల్ ధరించిన పూలమాలను తీసుకొని వచ్చి తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి అలంకరించిన తర్వాత గోదా కళ్యాణం జరుపుతున్నట్లు, ధనుర్మాసంలో సుప్రభాతానికి బదులుగా తిరుప్పావై పఠన జరుగునట్లును, తోమాల సేవ సమయంలో దివ్య ప్రబంధ పారాయణ, అన్ని ఉత్సవాల సమయంలో ముందుగా గోష్ఠి, ఉత్సవాల చివరిలో షాత్తుమొర, ఇలా ఎన్నో ఏర్పాట్లను రామానుజాచార్యుల వారు చేశారు. వ్యాఖ్యాన ముద్రతో ఉన్న తన శిలా విగ్రహాన్ని తాను స్వయంగా ఆలింగన చేసుకుని అనంతల్వార్లకు బహుకరించినారు. అదే శ్రీవారి ఆలయ ప్రాంగణంలో ప్రతిష్ఠింపబడింది. రామానుజుల వారి సమక్షంలో వారి చేతుల మీదుగా ఇవ్వబడిన అతి చిన్న వయసు కలిగిన రామానుజుల విగ్రహంగా ఈ శిలామూర్తి చరిత్రలో ప్రసిద్ధికెక్కింది. ఇక్కడ మందిరంలో రామానుజుల వారి పాదుకులు కలిగిన షటారికి అనంతల్వార్ తన పేరుని పట్టుకొని తన గురిభక్తిని లోకానికి చాటుకున్నారు అనంతల్వార్లు. ఇలా తిరుమల శ్రీవారి ఆలయంలో వైకానస ఆగమ శాస్త్ర సాంప్రదాయంగా పూజలు జరుగుతున్నప్పటికీ వాటికి ఏమాత్రం విఘాతం కలగకుండా పర్యవేక్షిస్తూ ప్రతి పూజలోని కైంకర్యంలోనూ పాలు పంచుకుంటున్నారు భగవద్ రామానుజాచార్య. ఇది నేటికి కొనసాగుతూనే ఉంది. ప్రతి నెల అర్ధ నక్షత్రం రోజున తిరుమల స్వామివారితో రామానుజుల వారు కూడా శ్రీ స్వామివారికి అభిముఖంగా తిరుమలలో ఊరేగింపబడతారు. ఇక వైశాఖ మాసంలో శ్రీ రామానుజ జయంతికి జరిగే 10 రోజుల ఉత్సవాల్లో ఉత్సవానంతరం శ్రీభాష్యకారుల సన్నిధిలో ప్రత్యేకంగా ఆస్థానం, నివేదనలు, ఆరాధనలు కూడా జరుగుతాయి. అయితే స్వామివారి శేషహారతి, తీర్థచందన షటారులు రామానుజులకు ప్రసాదింపబడతాయి. ప్రతిరోజు 3 పూటల శ్రీ వెంకటేశ్వర స్వామివారికి నివేదన అయిన వెంటనే శ్రీ స్వామివారికి నివేదింపబడిన దద్దోదనం, శుద్ధన్నం, దోసెలు వగైరాలు రామానుజులకు నివేదింపబడతాయి. అయితే శ్రీరామానుజుల వారి కంటే పూర్వం తిరుమలలో బ్రహ్మోత్సవాలు జరిగేవి కావు. మొదటి రోజున ధ్వజారోహణం మాత్రం చేసిన తర్వాత మిగిలిన బ్రహ్మోత్సవాలు తిరుచానూరులో జరిగేవి. శ్రీరామానుజులు శ్రీవారి బ్రహ్మోత్సవాలు తిరుమలలోనే జరిగి తీరవలెనని నిశ్చయించి తిరుమల పురవీధులను విశాలంగా తీర్చిదిద్ది నిర్వహించినారు. ఇలా తిరుమల శ్రీవారి అర్చనాది కార్యక్రమాలను, ఆలయ వ్యవస్థను సమున్నతంగా తీర్చిదిద్ది భవిష్యత్ తరాలకి అందించిన ఘనత శ్రీ రామానుజాచార్యుల వారికి దక్కింది. శ్రీవారి ఆలయ సాంప్రదాయంలో భగవద్ రామానుజులను గూర్చి ఎంత చెప్పుకున్నా అసంపూర్ణమే అవుతుంది. సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వరునికి గురుస్థానం అలంకరించి జగద్గురువుగా భాషించిన రామానుజుల వారిని తాళ్ళపాక అన్నమాచార్యుల వారితో పాటు మనం కూడా కీర్తించుకుందాం. అయితే ఇక్కడితో ఈ టాపిక్ కంప్లీట్ అయిందండి. ఇప్పుడు మన నెక్స్ట్ టాపిక్ వచ్చి శ్రీవారి డాలర్లు. భాష్యకారుల సన్నిధిని ఆనుకొని తూర్పు దిక్కున ఒక చిన్న మండపం గది ఉంది. అందులో శ్రీ వెంకటేశ్వర స్వామివారి బంగారు డాలర్లు, వెండి, రాగి డాలర్లు విక్రయింపబడతాయి. బజారులో ఉన్న బంగారం, వెండి ధరలను బట్టి ఈ డాలర్లు విలువను ఎప్పటికప్పుడు నిర్ణయిస్తుంటారు. అయితే శ్రీ వెంకటేశ్వర స్వామి ఆనంద నిలయము, శ్రీ స్వామివారు, శ్రీ పద్మావతి అమ్మవారు ముద్రలు కలిగిన 10 గ్రాములు మరియు 5 గ్రాముల బంగారం, వెండి డాలర్లు టీటీ దేవస్థానం వారిచే ఇక్కడ మాత్రమే విక్రయింపబడతాయి. ఇంకెక్కడా దొరకవు. స్వామివారి దర్శనానంతరం యాత్రికులు, భక్తులు వీటిని కొనుక్కోవచ్చు. ప్రస్తుతం ఈ విక్రయ కేంద్రం శ్రీవారి ఆలయం ఎదురుగా ఏర్పాటు చేసి ఉంది. అయితే ఇప్పుడు మన నెక్స్ట్ టాపిక్ అండి శ్రీ యోగా నరసింహస్వామి సన్నిధి అనమాట. అయితే ఇది ఎక్కడ ఉంది అంటే
శ్రీ విమాన ప్రదక్షిణ మార్గంలోని ఈశాన్య మూలన పశ్చిమాభిముఖంగా శ్రీ యోగా నరసింహస్వామి ఆలయం ఉంది. ఇది ముఖమండపం, అంతరాళం, గర్భాలయం అని 3 భాగాలుగా నిర్మింపబడింది. గర్భాలయంలో సుమారు 3 అడుగులు శిలావేదికపై యోగముద్రలో ఉన్న యోగ నరసింహస్వామి వారి మూర్తి పశ్చిమాభిముఖంగా ప్రతిష్ఠింపబడి ఉంది. గర్భాలయం ముందున్న చిన్న గది అంతరాళం. ఇక అంతరాళానికి ముందు ఉన్న ముఖమండపం శ్రీ యోగా నరసింహస్వామి వారి ఆలయం చుట్టూ నిర్మింపబడి ప్రదక్షిణ మండపంగా కూడా తీర్చిదిద్దబడింది. ఈ నరసింహాలయం క్రీస్తు శకం 1330 నుంచి 1360 మధ్య నిర్మించబడినదని పరిశోధకుల అభిప్రాయం. అంతకు పూర్వం శ్రీ రామానుజుల వారు తిరుమల క్షేత్రంలో మరో చోట పూజా పురస్కారాలు లేకుండా ఉన్న ఈ యోగా నరసింహుణ్ణి శిలా ప్రతిమను తెచ్చి ఇక్కడ ప్రతిష్ఠించారని ప్రతీతి. అయితే 1469లోని కామ్దడే రామానుజయం గారి శాసనంలో శ్రీ యోగా నరసింహుని ప్రస్తావన ఉంది. అలగియ సింగార్ అందమైన సింహమని, వెంకటోత్తరి వెంకటశైలంపై ఉన్న సింహమని ఈ యోగా నరసింహస్వామి శాసనాల్లో ప్రస్తావింపబడింది. అయితే ఈ యోగా నరసింహునికి ప్రతిదినం ప్రత్యేక పూజలు లేకపోయినా ప్రత్యేక నివేదనలు మాత్రం జరుగుతూనే ఉన్నాయి. ప్రతి శనివారం నాడు అభిషేకం, పూజా నివేదనలు జరపబడుతున్నాయి. ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలో శ్రీ నృసింహ జయంతి నాడు ఘనంగా పూజలు జరపబడుతున్నాయి. ఆ రోజు సాయంకాలం శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి సాయంకాల ఆరాధనం, తోమాల సేవ, అర్చన అయినంతరం తోమాల దోసపడి నైవేద్యం జరుగుతుంది. ఆ తర్వాత శ్రీ స్వామివారి అర్చకులు శ్రీవారి షటారితో విమాన ప్రదక్షిణంగా ఛత్రచామర మంగళవాద్య పురస్కారంగా శ్రీ యోగా నరసింహుని సన్నిధికి వచ్చి శ్రీ నరసింహస్వామి వారికి పురుష సూక్తంతో అభిషేకం, వస్త్ర అలంకరణ, పుష్పాలంకరణ చేస్తారు. ఈ సందర్భంలో జిఎం గారులు మొదలైన శ్రీ వైష్ణవాచార్యులు తిరుపల్లండు ఇత్యాది దివ్య ప్రబంధ పాశురులను గానం చేస్తారు. ఆ తర్వాత పానకం, వడపప్పు, చక్కెర పొంగలి వగైరా ప్రసాదాలు నివేదన జరుగుతుంది. అటు పిమ్మట ఆస్థానం, హారతులు అయిన అనంతరం గోష్ఠి వినియోగంగా ప్రసాద వితరణ కావింపబడుతుంది. శ్రీవారి ఆలయం ప్రాంగణంలో ఉన్న శ్రీ యోగా నరసింహునికి, శ్రీ స్వామివారికి అభేదంగా అన్నమాచార్యులు ఎన్నో కీర్తనలు రాశారు. ఈ యోగా నరసింహుని ఆలయం ముఖమండపం నుంచి ఆనంద నిలయం విమాన దర్శనం అద్భుతవహంగా, ఆనందప్రదంగా గోచరిస్తుంది. చూడండి, ఇటు శ్రీ వెంకట నరసింహుణ్ణి సందర్శిస్తూ అటు ఆనంద నిలయ విమాన దర్శనం చేస్తూ ముక్తకంఠంతో మనసారా స్తుతిద్దాం. అయితే ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ అండి, శంకుస్థాపన స్తంభం. శ్రీ యోగా నరసింహస్వామి వారి ఆలయ ప్రదక్షిణ మార్గంలో సరిగ్గా ఈశాన్య మూలకు మధ్యలో ఒక స్తంభం ఉంది. తొండమాన్ చక్రవర్తి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆనతి మేరకు ఆనంద నిలయ గోపుర ప్రాకారాదులను నిర్మించడానికి గాను ఈ స్తంభం దగ్గర మొట్టమొదట శంకుస్థాపన చేశారని చెప్పబడుతున్నది. కానీ ఇది నిజం కాకపోవచ్చు. శ్రీ యోగా నరసింహస్వామి ఆలయం శంకుస్థాపన స్తంభంగా ఉండవచ్చేమో. ఈ శిలాస్తంభానికి క్రింద భాగంలో 4 వైపులా ఆంజనేయ స్వామి శిల్పాలు మలచిబడినాయి. ఈ స్తంభానికి ప్రదక్షిణ నమస్కారాలు చేస్తూ కోరిన భక్తులకి కూడా స్వగృహ సౌకర్యాలు త్వరలో ఏర్పడతాయని భక్తుల విశ్వాసం. మనం కూడా గోవింద నామస్మరణతో చేస్తూ ప్రదక్షిణలు చేద్దాం. గోవింద గోవింద గోవింద. అయితే ఇప్పుడు వచ్చి పరిమళం అర. ఇటు రండి, శ్రీ యోగా నరసింహునికి ప్రదక్షిణంగా వెళ్దాం. అయితే ఇటు చూడండి, శ్రీ యోగా నరసింహుని ప్రదక్షిణ మండపంలోనే దక్షిణ దిక్కున గల మార్గంలో పరిమళం అర ఉంది. ప్రతి గురువారం నాడు మధ్యాహ్న వేళ ఈ అరలో ఉన్న సానరాతి మీద శ్రీ వెంకటేశ్వర స్వామి వారి తిరునామానికి వినియోగించే పచ్చకర్పూరాన్ని మెత్తగా నూరి ఉంచుకుంటారు. ఇలా మెత్తగా నూరి ఉంచుకున్న 16 తులాల పచ్చకర్పూరపు పొడితో మరునాడు శుక్రవారం ఉదయం అభిషేకం అనంతరం అలంకారాన్ని అయిన తర్వాత శ్రీ స్వామివారికి నామం తీర్చిదిద్దుతారు. అయితే బ్రహ్మోత్సవాల సమయంలో అయితే బ్రహ్మోత్సవాల ముందు, మధ్యలో, తర్వాత వచ్చే 3 లేదా 4 శుక్రవారాలతో శ్రీవారి నామానికి రెట్టింపు పరిమాణంలో అంటే 32 తులాల పచ్చకర్పూరం అలంకరింపబడుతుంది. అంతేకాదు, ఈ పరిమళం అరలోనే ప్రతి గురువారం నాడు శుక్రవార అభిషేకానికి గాను పచ్చకర్పూరం, పూనుగ, జవ్వాది, కుంకుమ పువ్వు, కస్తూరి వగైరా సుగంధ ద్రవ్యాలను కలిపి వెండి గిన్నెలో నుంచి సిద్ధం చేస్తారు. శుక్రవారం ఉదయం అభిషేకం, ఆర్జిత సేవల్లో పాల్గొనే భక్తులకి ఈ గిన్నెలను అందిస్తారు. ప్రతి శుక్రవారం అభిషేకానికి ముందు జిఎం గారు శ్రీవారికి
తిరునామంగా అలంకరించే పచ్చకర్పూరం ఉన్న వెండి గిన్నెను శిరస్సుపై పెట్టుకొని వెంటరాగా ఆలయ అధికారులు, భక్తులు ఇతర సుగంధ ద్రవ్యాలతో ఛత్రచామర మంగళవాద్య సహితంగా పరిమళపు అర నుండి బయలుదేరి వెండివాకిలి దాటి వెళ్ళి ధ్వజస్తంభానికి ప్రదక్షిణం చేస్తూ వచ్చి విమాన ప్రదక్షిణం కావిస్తూ లోపలికి వెళ్ళి శ్రీవారి సన్నిధిలో సమర్పించి అభిషేక సేవలో పాల్గొంటారు. తిరుమల శ్రీ స్వామివారికి ఊర్ధ్వపుండ్ర సమర్పణలోను అభిషేక సేవలోని ప్రాముఖ్యం వహించిన ఈ పరిమళం అర నుండి శ్రీవారి ఆనంద నిలయాన్ని దర్శిస్తూ గోవిందనామాన్ని పలుకుదాం. గోవింద గోవింద గోవింద. అదండి మనం ఇప్పటి వరకు పరిమళం అరం గురించి మరియు కొన్ని కంటిన్యూషన్ టాపిక్స్ చెప్పుకున్నాం కదండి. అయితే రేపటి టాపిక్లో నేను శ్రీవారి హుండీ గురించి మరియు కొన్ని టాపిక్స్ కవర్ చేస్తాను. అంతవరకు సెలవు. ఓం నమో వెంకటేశాయ.